హాయ్ ఫ్రెండ్స్, సప్త శనివారాల వ్రతం ఈరోజు నేను రెండో వారం చేస్తున్నాను. చూడండి, వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాను. చూడండి, ఇలా పూలు పెట్టుకున్నాను. దేవుడికి ఇలా పిండి దీపాలు పెట్టి వెలిగించాను. ప్రసాదంగా ఇట్లా తయారు చేసి పెట్టాను. చూడండి, ఇలా చూడండి, గణపతిని పసుపుతో తయారు చేసి పెట్టాను. చూడండి, సప్త శనివారాలు 7 శనివారాల వ్రతం ఇలా తయారు చేసుకున్నాను. ఇది రెండో వారం. చూడండి, మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూడండి, ఇలా సప్త శనివారాలు చేస్తున్నాను. ఈ రెండో వారం వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు. చాలా మంచిగా ఉంది. పూజ చేసుకున్నాను నేను ఈరోజు. ఉదయాన్నే లేచి చేసేసుకున్నాను పూజ. చూడండి, ఇలా పెట్టాను, దీపం వెలిగించాను. తర్వాత 7 పిండి దీపాలు తయారు చేసి పిండి దీపాలు పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా చూడండి, వెంకటేశ్వర స్వామికి ఇలా టెంకాయ కూడా కొట్టాను. చూడండి, టెంకాయ అట్లా. చూడండి, సప్త శనివారాలు ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోండి. మీ ఓపిక ఉంటే కోరిన కోరికలు తప్పగా తీరుతాయి. చూడండి, ఇది రెండో వారం చేస్తున్నాను. ఫస్ట్లో 7 శనివారాలు అయిపోయినాయి, చేసాను, అయిపోయింది. అనుకున్న కోరిక తీరింది. ఇప్పుడు రెండో టైం చేస్తున్నా, రెండో వారం ఇది. చూడండి, వెంకటేశ్వర స్వామిని ఇలా అలంకరించుకున్నాను. చూడండి, తయారు చేసుకోండి. ఇట్లా మంచిగా పూజలు చేసుకుంటే చాలా వెంకటేశ్వర స్వామి మనకు ఆశీర్వాదం మంచిగానే ఇస్తాడు. చూడండి, ఇలా చూడండి ఎంత బాగుందో. చూడండి, అమావాస్య వెంకటేశ్వర స్వామి వారు. చూడండి, ఇక్కడ అమ్మవారిది ఫోటో కూడా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకోండి ఫోటో. ఇలా తులసి మాల వేశాను, తర్వాత వచ్చేసి పూలు వేశాను, తర్వాత ఇది కూడా పెట్టాను. చూడండి, ఇలా తయారు చేసుకున్నాను నేను. మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు మీరు చేయండి. ఇలానే చేయాలి, అలానే చేయాలని లేదు. మీకు నచ్చినట్లుగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏ ఇష్టమో అవి తయారు చేయండి. చూడండి, నేను నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, టెంకాయ పెట్టినాను. టెంకాయ కొట్టి నీళ్ళే గ్లాస్లో పోసాను. చూడండి, ఇట్లా చేసుకోండి. ఎవరికైనా కోరిన కోరికలు తీరుతాయి. వెంకటేశ్వర స్వామి పూజ 7 శనివారాల పూజ చేసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకొని ఇలా 7 శనివారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాగుంటుంది, మంచి ఫలితాలే పొందుతారు. నాకు పొందిన కాబట్టి 7 శనివారాలు అయిపోయి మళ్ళీ కూడా స్టార్ట్ చేశాను. చూడండి, ఇలా మీకు మాత్రం మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి దీపాలు చూడండి ఇంత ఇట్లా చేసుకొని పెట్టుకుంటాను. నామాలు ఇలా తయారు చేసి నామాలు పెట్టుకోవాలి. చూడండి, చూడండి ఎంత బాగుందమ్మో. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి వెళ్ళినంత పుణ్యం కలుగుద్ది మనకి. ఇట్లా తయారు చేసుకొని ఇట్లా సప్త శనివారాలు చేసుకుంటే, సప్త శనివారాలు అంటూ ఇట్లా బుక్ ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటూ, సెల్లులో పెట్టుకొని మంత్రాలు చేసి చదువుకుంటూ, సప్త శనివారాల వ్రతం అని కొడితే పాటలన్నీ వస్తాయి. పెట్టుకొని చేసుకుంటూ పూజ ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకున్నాను నేను. చూడండి, వెంకటేశ్వర స్వామిని చూడండి. వెంకటేశ్వర స్వామి చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది. శనివారం పూట ఏ రోజైనా శనివారం స్టార్ట్ చేసుకొని మంచి రోజు చూసి ఇలా పూజ చేసుకోండి. మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. 100% ఇస్తాను. చూడండి, ఇలా తీరుతాయండి. ఇలా పిండి దీపాలు పెట్టుకోవాలి, 7 తయారు చేసుకోవాలి, తాంబూలం పెట్టుకోవాలి, ఇలా తయారు చేసుకోవాలి. చూడండి, ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా మనసుకు మనశ్శాంతి అనిపిస్తుంది పూజ చేస్తే. చూడండి ఎంత బాగుందో. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద.
వెంకన్న స్వామి గోవింద 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 అనుకుంటూ ఆ స్వామి నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటూ మంచిగా చేసుకొని ఉండండి. చూడండి ఎంత బాగా వెంకటేశ్వర స్వామి చూస్తుంటే అట్లే చూడాలనిపిస్తుంది కదా. చూడండి ఇలా నేను పూజ ఈరోజు ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ చేస్తాను పూజ. చూడండి ఇలా వెంకటేశ్వర స్వామికి ఇట్లా పూజ చేసుకొని ప్రసాదాలు మీకు తోచినవి చేసుకొని పెట్టుకోండి దేవుడికి. ఇంత బాగా ప్రశాంతంగా చాలా మనసుకు మనశ్శాంతిగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా మనసుకు మనస్ఫూర్తిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్లందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. చూడండి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఇలా పూజ చేసుకుంటాం.